తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికలాంగ ఉద్యోగులందరూ కూడా ఐకమత్యంతో మెలగాల్సిన అవసరం ఉంది. మొదట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సంక్షేమ అభివృద్ధి ప్రదాతగా, వికలాంగుల ఆత్మబంధువుగా, వికలాంగ ఉద్యోగులు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడనే ప్రమోషన్ పొందేలా జీవో నెంబర్ 34 తెలంగాణ గెజిట్ని ఇచ్చారు. ఇవాళ సమర్థవంతంగా అది అమలవుతూ ఉంది. ఎక్కడన్నా ఒకరిద్దరికి అన్యాయం జరిగినా దానికి నేనెమ్మటి మాట్లాడి దాన్ని సవరించే ప్రయత్నం ఇప్పటికి చాలాసార్లు చేశాను, ఇంకా ముందు కూడా చేస్తాను. ఏ గవర్నమెంట్ ఇవ్వని విధంగా వరల్డ్ డిజబుల్ డే రోజు ఓడి ఫెసిలిటీ ఇచ్చింది గవర్నమెంట్. ఇంకొన్ని జీవోస్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. లక్ష్మయ్య గారికి, అబీబ్ గారికి అంతా తెలుసు ఆ విషయం కనుక. ఇప్పుడు ఉమ్మడి 10 జిల్లాల్లో ఇప్పుడు నేను వికలాంగుల గ్రీవెన్స్ కొరకు వస్తున్నాను. అంటే వికలాంగుల ఆఫీసుల చుట్టూ తిరగాలంటే చాలా సమస్యగా మారిపోతుంది. కాబట్టి వికలాంగుల దగ్గరికే ఒక చైర్మన్ వస్తే బాగుంటుంది కదా. అందుకని వికలాంగుల చెంతకు వీరైన ప్రోగ్రాం నిన్న కాప్రాలో, మేడ్చల్ మల్కాజ్గిరిలో ఘనంగా ప్రారంభించిన, అద్భుతంగా అది సక్సెస్ అయినది. దాదాపు 93-94 మంది కాప్రా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళ సమస్యలు ఆయా అధికారుల దృష్టికి నేను తీసుకెళ్ళాను నా సొంతంగా లెటర్తో. ఇది అన్ని జిల్లాల్లో కొనసాగుతుంది. దీనిలో భాగంగా ఏంటంటే ప్రతి జిల్లాకు కూడా ఒక ఉమ్మడి జిల్లాకి 33 జిల్లాలంటే మళ్ళీ కష్టమైపోతుంది. కాబట్టి ఉమ్మడి జిల్లాకి ఒక ఉద్యోగుల సమావేశం కూడా వికలాంగులతో పెట్టుకుందాము, వాళ్ళ సమస్యలు కూడా అక్కడ మనం చూద్దాము, దాంతోపాటు మన ఐక్యతను ప్రదర్శిద్దాము అనేది మన ముఖ్యమైన ఆలోచన. దాంతోపాటు రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద సమావేశాన్ని పెట్టి మనము హయ్యర్ అఫీషియల్స్ అందరినీ పిలుచుకొని కనుక మనం ముందుకు పోతే ఈ వికలాంగ ఉద్యోగులకి ఏదైతే ఇంకేమైనా సమస్యలు ఉన్నా కానీ దాన్ని తీర్చడానికి అవకాశం ఉంటుంది. దానికి ఇప్పుడు గవర్నమెంట్ కానీ మన ప్రభుత్వంలో ఉన్నటువంటి వికలాంగ ఉద్యోగులు కానీ కలిసి పని చేయాలి అనేది మన ఆలోచన. ఇది దాని ముఖ్య సారాంశం. దానికి మీ వంతు సహకారం కూడా ఖచ్చితంగా కావాలి, అందరిది కూడా, అంతే కదా. ఇప్పుడు ఇక ఆఫ్ రికార్డ్ ఏంటంటే